వివి క్రియేటివ్ బాయ్స్ న్యూస్. లాక్డౌన్ కారణంగా చేనేత కార్మికులకు ఉపాధి లేక, చేతిలో డబ్బు లేక వాళ్ళ సమస్యలను ఎవరూ పట్టించుకోవడం లేదని నల్గొండ జిల్లా చండూరు పురపాలక సంఘం పరిధిలోని చేనేత కార్మికులు గత 10 రోజుల నుండి నిరాహార దీక్ష చేస్తున్నారు. ఇందులో భాగంగా ప్రతి చేనేత కార్మికుడికి లాక్డౌన్ సందర్భంగా మార్చి నుంచి 6 నెలల కాలానికి ప్రతి నెల 8,000 చొప్పున వృద్ధి కల్పించి చీరల కొనుగోలుపై జీఎస్టీని రద్దు చేసి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. దీనిలో భాగంగా చండూరు మున్సిపల్ చైర్మన్ తోకల చంద్రకళ వెంకన్న, వైస్ చైర్మన్ దోటి సుజాత వెంకన్న, చేనేత కార్మిక సంఘం అధ్యక్షుడు తిరందాస్ శ్రీను, రాపోలు నారాయణ, కోమటి వీరేశం తదితరులు పాల్గొని తమ వంతు మద్దతు ప్రకటించారు. గత 10 రోజులుగా చేనేత కార్మికులు చండూరు మున్సిపాలిటీ పరిధిలోని 10 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. మరి వాళ్ళు 4 నెలల నుంచి వాళ్ళు చేనేత పని లేక మరి పస్తులు ఉండవలసిన అగత్యం ఏర్పడ్డది. అదేవిధంగా వస్త్ర నిల్వలు పేరుకపోయినాయి, గుట్టలుగా పేరుకపోయినాయి. జిల్లా మొత్తం మీద, నల్లగొండ జిల్లా మొత్తం మీద 250 కోట్ల రూపాయల వస్త్ర నిల్వల సంఘాలు, సహకారేతరుల మరి మాస్టర్ వారి దగ్గర 250 కోట్ల వస్త్రాలు నిలబడినాయి. దీనివల్ల మాస్టర్ వర్స్ మొగ్గాలు నేర్పించేందుకు ముందుకు రాక మరి పని లేక పస్తులుండవలసిన అగత్యం వచ్చింది. మరి ఈ విధంగా గత 10 రోజులుగా మరి నిరాహార దీక్ష చేస్తున్నారు. నిరాహార దీక్షలు వీళ్ళని ప్రభుత్వం వెంటనే స్పందించి వస్త్ర నిల్వలు కొనుగోలు చేయాలి. తర్వాత ప్రతి ఒక్క ఉన్నటువంటి చేనేత వస్త్రాలపై ఉన్న జీఎస్టీ శాతాన్ని తగ్గించాలి. అదేవిధంగా చేనేత కార్మికులకు చేతి నిండా పని కల్పించాలి, చేనేత కార్మికులను ఆదుకోవాలి. ఈరోజు చేనేత కార్మికుల రిలే దీక్ష 10వ రోజు. ఈ 10వ రోజు కూడా గవర్నమెంట్కి వెళ్ళి ఎటువంటి పదం రాలేదు. తర్వాత ఈ నేత కార్మికుల ఆకలి చావులని గుర్తించిన ప్రభుత్వం లేదు. మరి కేటీఆర్ గారు, కేసీఆర్ గారు ఏమైనా ఇవాళ ఏమి కూలగొడితే ఎందుకంటే మనకు కమిషన్ వస్తుంది అని ఆలోచన తప్ప మిగతా విషయాలు వాళ్ళు ఎటన పోని, కరోనా ఎటన పోని, ఎంతమంది చావని అవసరం లేదు. తెలంగాణలో కరోనా కూడా లేదనే వాస్తవం వాళ్ళు అనేది. ఆ విధంగా టీవీలో కూడా ప్రోగ్రాంలు వస్తున్నాయి. గత 6 నెలల నుంచి కరోనా మహమ్మారి వల్ల చేనేత పరిశ్రమ తీవ్రంగా సంక్షోభంలోకి కూరుకుపోయింది. ఇందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్టుగా ప్రవర్తిస్తున్నాయి. ఏమాత్రం పట్టించుకోకుండా ఒక వ్యవసాయం తిండి చూస్తున్నారు. పట్టణేసే చేనేత కార్మికులకు ఏమాత్రం న్యాయం చేయలేకపోతున్నారు. చేనేత మీద నుండి లక్షలాది మంది ఉపాధి కోల్పోయినారు. 6 నెలల నుంచి ఏ వస్త్రం కొనుగోలు చేయక మాస్టర్ వివరాలు అస్త్రవ్యస్త్రంగా గుట్టలుగా పేరుకపోయినాయి కోట్లాది సరుకు. మా చండూరులోనే ఒక 5-6 కోట్లు ఈ పోచంపల్లికి సంబంధించి దాంట్లో 250 కోట్ల రూపాయలు వస్త్ర నిల్వలు ఉన్నాయి. అదేవిధంగా ప్రతి చేనేత కార్మికుడికి నెలకు 8,000 జీవన భృతిని, 6 నెలల జీవన భృతిని ప్రభుత్వం కల్పించాలి. చండూరు చేనేత కార్మిక సంఘం అధ్యక్షుడిని 10 రోజుల నుంచి నిరాహార దీక్షలు చేస్తున్నాము. ఏనాడు ఈ గవర్నమెంట్ కానీ, రాష్ట్ర గవర్నమెంట్ కానీ, కేంద్ర గవర్నమెంట్ కానీ ఎటువంటి చర్యలు తీసుకుంటలేదు. చేనేత కుటుంబాలు వీధిన పడ్డాయి. ఏ కుటుంబాన్ని కూడా తీసినా కానీ బాధలే ఉన్నాయి. దాంట్లో భాగంగా ఈ చేనేత కుటుంబాలని తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర గవర్నమెంట్ కానీ తక్షణమే చర్యలు తీసుకోవాలి. దీని మీద మా దగ్గర ఉన్న నిల్వ వస్తువులని తక్షణమే కొనుగోలు చేయాలి. నిరాహార దీక్ష చేయడం జరుగుతున్నది. ఈ చేనేత కార్మికులకు ఈ 10 రోజుల సంధి చేస్తున్న ఉద్యమాన్ని ప్రభుత్వం కనీసం ఈ చేనేత కార్మికుల వల్ల వాళ్ళకు ఒక ముక్తో ఏదో కలుగుతుందన్న ఆలోచనతోటి మేము చాలా ఉధృతంగా ఈ నిరాహార దీక్ష చేయడం జరుగుతున్నది. చేనేత కార్మికులు దాదాపు 2,000 మంది ఉంటారు. 1000 మొగ్గాలు ఉంటాయి. మరి ఇక్కడ స్త్రీలు, పురుషులు మరి చేనేత వస్త్రములు మొగ్గాలు నేయుచున్నారు. మరి చాలా మరి కరోనా మహమ్మారిని గురించి మరి చాలా అవస్థలు పడుతుర్రు. మరి చేనేత కార్మికులు మరి గిరాకీ లేక చీరలు, వస్త్రాలు ఎవరు కొనుక్కోవటం లేదు.